ఓకే. రైట్. సో, మనకి జాన్ 23వ తారీఖున గెట్ టుగెదర్ అనే ఒక ప్రోగ్రామ్‌ని అరేంజ్ చేసినామండి. జాన్ 23 న్యూ ఇయర్‌లో సండే గదా! సండేన మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే. సో, అందరూ ఆహ్వానితులే ఇందులో. మన ట్రైనీస్ ఎవరైతే ఉంటారో, సో, నా ఓల్డ్ ట్రైనీస్ గానివ్వండి, న్యూ ట్రైనీస్ గానివ్వండి, అందరూ ఆహ్వానితులే. అండ్ ఆల్ ఆర్ ఇన్వైటబుల్ టు ద పార్టీ. జస్ట్ ఫంక్షన్ లాగా. అండ్ ఆ రోజున జనరల్‌గా మీ ఎక్స్‌పీరియన్సెస్ గాని, మీ ప్రాబ్లమ్స్ గాని ఎనీథింగ్ యూ కెన్ డిస్కస్, షేర్ చేసుకోవచ్చు. అండ్ సో, సో ఆ డేట్‌న స్పెషల్‌గా మనం ఎఫ్ఐసీఓకి స్పెషల్‌గా ఒక టీమ్‌ని రెడీ చేస్తున్నానండి. రియల్ టైమ్‌లో వర్క్ చేసిన వాళ్ళని గ్యాదర్ చేస్తున్నాను. ఆ రియల్ టైమ్ ఆ టీమ్ ఏం చేశారంటే ఈ సపోర్ట్, సో రియల్ టైమ్‌లో ఎవరైతే స్ట్రగుల్ అవుతారో ఇనీషియల్ స్టేజ్‌లో 1 ఆర్ 2, 3 మంత్స్ జనరల్ స్ట్రగుల్ అవుతా ఉంటారు. ఆ టీమ్ అనేది హెల్ప్ చేస్తుందనమాట. సో, ఆ బేస్‌లో ఆ టీమ్‌ని మనం స్ట్రాంగ్ చేయటానికి చాలామంది రియల్ టైమ్‌లో వర్క్ చేసేవాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ సో, దానికి సంబంధించి మరి వాళ్ళకి స్పెసిఫిక్‌గా సాలరీస్ అవన్నీ కూడా నేను పే చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి నేను జనరల్‌గా తెలుసు కాబట్టి, వాళ్ళు మన మాట అట్‌లీస్ట్ వింటారు కాబట్టి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అంటే నాకు మామూలుగా నా ట్రైనింగ్ సెషన్స్‌కే టైం దొరకదు కాబట్టి నేను బేసిక్‌గా సపోర్ట్‌లోకి హెల్ప్ చేయొచ్చు, చేయకపోవచ్చు మేబీ. సో, అది నా టైమ్ షెడ్యూల్‌ని బట్టి నేను చెప్పగలుగుతాను. చాలామందికి ట్రైన్ చేసినాము. ఆఫ్టర్ దట్ రియల్ టైమ్‌లో బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటే బావుండు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, దానికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి జరుగుతున్నవి. అట్ ది సేమ్ టైమ్ సో, ఆల్రెడీ ఎవరైనా జాబ్ హోల్డర్స్ మన ఇనిషియేషన్ నుంచి ఆల్రెడీ జాబ్స్ ఎవరైతే కొట్టారో, వాళ్ళు అందరూ కూడా జాన్ 23 గెట్ టుగెదర్ మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. అక్కడ మనకి మన ప్లాన్స్ గానివ్వండి, లేకపోతే ఆ మీటింగ్‌లో టాపిక్స్ ఏమేమి డిస్కస్ చేస్తాము, ఏంటి అన్నీ ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. లంచ్ కూడా చేసుకుందాం హ్యాపీగా. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఓపెన్ హార్ట్. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఓపెన్ హార్ట్. సో, అది కూడా మనం డీల్ చేద్దాం. ఇండివిడ్యువల్‌గా మీరు 100 మందొచ్చినా, 200 మెంబర్స్ వచ్చినా నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నా ట్రైనీస్ అయితే ఐ విల్ స్పెండ్ మచ్ టైమ్. ఓకే. అవసరమైతే నెక్స్ట్ డే కూడా నేను అక్కడే కూర్చుంటాను. సో, మీరందరికీ తెలుసు ఆల్రెడీ. సో, 100 మందొచ్చినా నేను 100 మందిని డీల్ చేయగల కెపాసిటీ నాకుంది. సో, నేను ఒకే ప్లేస్‌లో కూర్చొని ఈవినింగ్ వరకు గూడా లంచ్ చేయకుండా అయినా ఉంటాను. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కాబట్టి సో, ఆహ్, సో, ఆ టైంలో చాలామంది ఎవరైతే జాబ్స్ కొట్టలేదో, జాబ్స్ ఎవరైతే మరి సఫర్ అవుతున్నారో జాబ్స్ కొట్టలేక, వాళ్ళకి కూడా వాళ్ళతో స్పెషల్‌గా మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకుందాం. అండ్ మన ట్రైనీస్ ఎవరైతే మధ్యలో డ్రాప్ ఆఫ్ అయ్యారో కొంతమంది, సో, మధ్యలోనే డ్రాప్ ఆఫ్ అయ్యి ఎవరైనా ఎస్ఏపీ ఎఫ్ఐసీఓ కష్టమో లేకపోతే ఎస్ఏపీ ఎఫ్ఐసీఓలో జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక పర్సనల్ రీజన్స్‌తో కోవిడ్ మూమెంట్‌లో ఎవరైనా మన మన ట్రైనీస్ 21 నుంచి ఇప్పటి వరకు కూడా బ్యాచ్ లిస్ట్ ఉంది మొత్తం నా దగ్గర. మీరు పలానా బ్యాచ్ అండ్ మా పేరిది అని చెప్పి మనకి జస్ట్ అనౌన్స్‌మెంట్ చేసినట్లయితే, సో, వాళ్ళ గురించి కూడా ప్లాన్ చేద్దాం. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇనిషియేషన్‌ని అందరికీ హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో సెటప్ చేసిందిది. సో, కాబట్టి సో, ఇందులో నేను ముందే చెప్పాను. సో, నాతో కమిట్మెంట్‌గా ఉంటే, మంచిగా ఉంటే నా అంత బెస్ట్ ఇంకోళ్ళుండరు. సో, అన్ని రకాలుగా నేను అరేంజ్‌మెంట్ చేస్తాను ఏదో రకంగా. ఓకే. సో, ఎవరైనా మధ్యలో స్టక్ అయిపోయినోళ్ళుంటే వాళ్ళని ఏదో ఒక బ్యాచ్‌లో కూర్చోబెట్టడమో, లేకపోతే ఆఫ్‌లైన్‌లో కూర్చోబెట్టడమో, ఆన్‌లైన్‌లో కూర్చోబెట్టడమో, లేకపోతే వాళ్ళు మ్యూట్‌లో మ్యూట్‌లో పెట్టండి. సో, ఏదో ఒకటి ముందు వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. ఆల్రెడీ జాబులొచ్చిన వాళ్ళకి మరి ఏం చేయాలి? మరి మా పరిస్థితి ఏంటి? ఒకవేళ మేము జాబులొచ్చి మేము ఇబ్బంది పడుతున్నాం, ఈ ఏరియాలో సఫర్ అవుతున్నాం అంటే మనం చేయగలిగేది ఏదైనా ఉంటే డెఫినిట్‌గా చేయడానికి రెడీ చేస్తున్నాం. అండ్ ఎస్ఏపీ ఎఫ్ఐసీఓకి సంబంధించి, అలాగే అబాప్ సంబంధించి, అలాగే ఎస్‌డీకి సంబంధించి, ఎంఎం సంబంధించి సపోర్ట్ టీమ్‌ని కూడా వెరీ సూన్ అరేంజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అవన్నీ కూడా కొత్త ఇయర్‌లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసిందే ఎఫ్ఐసీఓ అనేది జస్ట్ లైక్ ఓషన్. ఇందులో
అన్ని ఏరియాస్ అందరూ ఎక్స్‌పర్ట్ కాలేరండి ఇందులో. 100% అన్ని ఏరియాస్‌లోనే ఎక్స్‌పర్‌టైజ్ గెయిన్ చేయటం చాలా కష్టం. సో, కాబట్టి మాక్సిమం ఎంత సపోర్ట్ చేయగలగాలో అంతవరకు చేయటానికి ట్రై చేస్తాం. ఒకవేళ మీరు అన్‌సాటిస్ఫైడ్ అయితే ఇమ్మీడియేట్‌గా మీరు వేరే చూసుకోవచ్చు. మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు సపోర్ట్ అనేది చేయగలం. ఎందుకంటే ప్రాజెక్ట్‌లనేవి డిఫరెంట్ ఉంటాయి. చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్‌లో తెలిసినంత వరకు గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సపోర్ట్ టీమ్ అయితే ఏమైతే ఉందో. కాబట్టి సో, దాంట్లో కంప్లీట్ సపోర్ట్ టీమ్ ఇన్వాల్వ్‌మెంట్ అవుతుంది కాబట్టి మీరు వాళ్ళ మీద డిపెండెన్సీ పెట్టుకోవాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను కుదిరితే ఐ విల్ ట్రై ఆర్ ఎల్స్ ఎందుకంటే నాకు ఇప్పుడున్న టైమ్ షెడ్యూల్‌కి ఇవన్నీ హ్యాండిల్ చేయటం చాలా కష్టము. కాబట్టి సో, నేను సపోర్ట్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది బేసిక్‌గా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఈ జాన్ 23న మనం జస్ట్ మీటింగ్ అజెండా ఏంటి? ఈ మీటింగ్‌లో మనం ఏం చేయాలి? అండ్ నెక్స్ట్ మనకి ఫ్యూచర్ ఏంటి? ఎస్ఏపీ ఎఫ్ఐసీఓ గాని, ఎస్4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో గాని ఫ్యూచర్ ఎలా ఉంటది? అండ్ ఇవి కూడా మనకి డిస్కస్ చేస్తా ఉంటాం. సో, మేలో కంప్లీట్‌గా ఎస్4 హనా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను కోర్సెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎస్4 హనా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అండ్ కన్వర్షన్, బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా దాని గురించి కూడా జూన్‌లో స్పెషల్ కోర్స్‌ని స్టార్ట్ చేస్తాను. ఓన్లీ దీంట్లో ఆల్రెడీ ఎఫ్ఐ కోర్స్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి మాత్రమే, కొత్త వాళ్ళకి ఎఫ్ఐసీఓ జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్‌గా ఈ టెర్మినాలజీ ఎస్4 హనా టెర్మినాలజీ అంత త్వరగా అర్థం కాదు. వాళ్ళని సాటిస్ఫై చేయటం కష్టం. కాబట్టి సో, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఉంటది. ఎవరైతే ఎస్4 హనా అంటే ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మన దగ్గర, లేకపోతే ఆల్రెడీ ఆహ్, ఎక్కడైనా ట్రైన్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్‌గా ఎస్4 హనా ట్రైనింగ్ సెపరేట్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా మీకు వెరీ సూన్ నోటిఫై చేస్తాను. ఆ డేట్స్ అవన్నీ కూడా కొంచెం టైమ్ కన్స్యూమింగ్. సో, మేలో నేను డిస్కస్ చేస్తాను దాని గురించి. అండ్ ఇంకా ఇవి మన ఇన్‌స్టిట్యూషన్ చాను ఎస్‌కే సీఎస్‌ఎం ఎస్ఏపీ అకాడమీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి బేసిక్ అప్డేట్స్ 1 సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎంఎం సపోర్ట్, ఎస్‌డి సపోర్ట్, అబాప్ సపోర్ట్. సో, అవైలబిలిటీలో ఉంది ప్రెజెంట్. సో, అది జాన్ 15థ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో, జాన్ 15థ్ లోపల నేను యూట్యూబ్‌లో అప్డేట్ చేస్తా ఉంటాను. ఎప్పుడెప్పుడు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఏంటి అన్నది. కంప్లీట్ స్టాఫ్‌ని మన దగ్గర వచ్చిన తర్వాత అది మనకొచ్చిన నంబర్ ఆఫ్ పర్సన్స్‌ని బట్టి ఆ సపోర్ట్‌కి మనం అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈచ్ పర్సన్‌కి కూడా. అండ్ కుదిరితే వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ నుంచి రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. సో, కాబట్టి సో, వాళ్ళు డైరెక్ట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో వచ్చి వర్క్ చేస్తారు. మన ఆఫీస్‌లో నుంచి డైరెక్ట్‌గా. కాబట్టి దీంట్లో మీకు అందరికీ తెలిసిందే, సపోర్ట్ అంటే జస్ట్ లైక్ అన్నీ కంప్లీట్‌గా చేయలేరు ఎవరు కూడా. హింట్స్ ఇవ్వటం గానీ, గైడెన్స్ ఇవ్వటం గానీ, బేసిక్‌గా సజెస్ట్ చేయటం గానీ, ఓకే, మేనేజ్‌మెంట్ చేయటం గానీ, అంతవరకు హెల్ప్ చేయగలుగుతారు. ఓకే. అలా అని జెప్పి కంప్లీట్ ప్రాజెక్ట్ నెత్తి మీదేసి చేసామంటే చేయలేరండి అది. అది ప్రాజెక్ట్ అంటే ఒక వర్క్ చేసినట్టే. అంటే మీరు సపోర్ట్ అంటే జనరల్‌గా ఒక జాబ్ చేసినట్టే లెక్క. కాబట్టి సో, గైడెన్స్ గాని, ఏదైనా గాని వాళ్ళు చేయగలుగుతారు. అందరూ ఎక్స్‌పర్టైజ్ అన్ని ఫీల్డ్స్‌లో ఉండలేరు కాబట్టి బేసిక్‌గా అందుకే నేను సపోర్ట్ చేయనిది రీజన్ ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాపిక్స్ మీద ఉంటదండి. ఇప్పుడు కంప్లీట్ ఐడాక్స్‌లో వర్క్ చేస్తున్నా. ఐడాక్స్ టు బ్యాంక్ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నా. డన్నింగ్ ప్రాజెక్ట్ మీద, కస్టమైజ్డ్ డన్నింగ్ ప్రాసెస్ మీద వర్క్ చేస్తున్నా. అండ్ కొన్ని కస్టమైజేషన్స్ మీద రివర్సల్ రీజన్ కోడ్‌ని తయారు చేసి దాన్ని ఐడాక్‌లో ఎడిట్ చేయడం ఇయన్నీ గూడా చేస్తున్నాం. కాబట్టి అవన్నీ ఇక్కడ చెప్పడం కుదరదు. నార్మల్ నార్మల్ వేలో కుదరదు అవన్నీ. సపోర్టింగ్‌లో చెప్తాం బేసిక్‌గా. కాబట్టి ఇలాంటి ఒకవేళ అవి కాకుండా వేరే ఇంటర్‌ఫేసెస్ గూడా ఉంటాయి. మనం చేసే ఇంటర్‌ఫేస్ కాకుండా వేరే ఇంటర్‌ఫేస్ గూడా ఉంటాయి. సో, కాబట్టి ఎంతవరకు గైడెన్స్ చేయగలిగారో అంతవరకు వాళ్ళు చేయగలుగుతారు తప్ప కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండెన్సీ పెట్టుకోవడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. సో, అది ముందే మీకు అనౌన్స్ చేసిన. సపోర్ట్ నేను కాదు. నేను జస్ట్ వాళ్ళకి ఏమైనా గైడెన్స్ గాని, ఏమైనా సజెషన్ గాని ఇవ్వాలంటే నేను ఇవ్వగలుగుతాను. అండ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే. మనం వాళ్ళకి ఇండివిడ్యుయల్‌గా ఒక సపోర్ట్ కన్సల్టెంట్‌కి ఇంత అని అమౌంట్ మేము పే చేసుకుంటాం. సో, కాబట్టి ఇది మా సైడ్ నుంచి అప్డేట్. అండ్ నెక్స్ట్ గెట్ టుగెదర్ మీటింగ్‌కి కూడా అందరూ నా ఓల్డ్ స్టూడెంట్స్ మొత్తం ఎవరైతే ఉన్నారో, నేను 3 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను. ఈ 3 ఇయర్స్ ట్రైనింగ్‌లో ఎవరైతే నా ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో అండ్ అప్ టు బ్యాచ్ అప్ టు జాన్ వరకు ఏమైతే బ్యాచ్ ఉందో వీళ్ళందరూ కూడా ఇన్వైటబుల్ అనమాట. సో, అంటే ప్రెజెంట్ రన్ అవుతున్న బ్యాచెస్ కాకుండా ఆల్రెడీ ఫినిష్ అప్ అయిపోయిన బ్యాచెస్
జాన్ వరకు అంటే అప్ టు 12th బ్యాచ్ వరకు కూడా అందరూ ఎలిజిబులే. సో అందరూ ఆహ్వానితులే. కాబట్టి సో ఒకసారి రండి, ఆఫీస్‌కి రండి. హైదరాబాద్ లొకేషన్‌లో ఎస్ఆర్ నగర్‌లో మనకి బ్రాంచ్ ఉంది. సో ఈ బ్రాంచ్‌కొచ్చి మీరు మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ, లేకపోతే సపోర్ట్ గురించి గానివ్వండి, లేకపోతే జాబ్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానివ్వండి, లేకపోతే ప్రో బ్యాచ్ డిస్కషన్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా మనకక్కడ ఆ రోజు నేను సెపరేట్‌గా కూర్చొని డీల్ చేద్దామని చెప్పి నేను పెడుతున్నాను ఇది గెట్ టుగెదర్ మీటింగ్. సో లంచ్ ఇక్కడే ఉంటది కంప్లీట్‌గా. మన ఆఫీస్‌లోనే లంచ్ ఉంటుంది. అండ్ లేదా ఎనీ హోటల్‌లోకి మనం ఎళ్ళాల్సొస్తుంది లంచ్ కోసం. ఆ తర్వాత చిన్న చిన్న స్నాక్స్ అని ఇవన్నీ గూడా నార్మలే. కాబట్టి మీరెవరు గూడా ఏమి జస్ట్ లైక్ తిన తిని రావాల్సిన అవసరం లేదు. ఆ మీల్స్ అండ్ స్నాక్స్ అవన్నీ అరేంజ్‌మెంట్ ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ ఉంటే ఒక 1 అవర్, 2 అవర్స్ హ్యాపీగా గెట్ టుగెదర్ మీటింగ్ కాబట్టి అంత స్టడీస్ గురించి కాకుండా, లేకపోతే ఫ్యూచర్ గురించి కాకుండా కొంచెం నార్మల్ రిక్రియేషన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఇవి మనకి 23న జరిగే అప్డేట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎవరైతే గ్రూప్‌లో ఉన్నారో మరి వాళ్ళందరూ ఆహ్, జాబులు జాబ్‌కి సంబంధించి జాన్ తర్వాత నేను ఒక ప్లాన్ జేస్తాను. సో ఆ ప్లాన్‌ను మనం అందరూ గూడా సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం ట్రైనింగ్ స్ట్రక్చర్ దాని నుంచి చేంజ్ చేస్తున్నాం కంప్లీట్‌గా. ఈ ట్రైనింగ్ స్ట్రక్చర్ కంప్లీట్‌గా ఎఫెక్టివ్‌గా ఉంటది. ఇప్పుడు దాకా ఏమైతే ట్రైనింగ్ స్ట్రక్చర్ అయితే ఉందో దానికి మించి ట్రైనింగ్ స్ట్రక్చర్‌ని డిజైన్ చేస్తున్నాను.